అందరికీ నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ తీరంలో పర్యటించిన తర్వాత అక్కడ అసలు ఏం జరిగింది క్రాస్ చెక్ చేసిన తర్వాత నాకు అనిపించింది, ఐఎమ్ షూర్ రానున్న రోజులలో వైసీపీ అనేది పాతాళానికి అది అసలు ఉండదు. లోకేష్కి పవన్ కళ్యాణ్కి తీవ్రమైన ఒక పోటీ అనేది వచ్చింది. ఏ రకంగా లోకేష్ పవన్ కళ్యాణ్ అన్న అంటూ ఉన్నా, పవన్ కళ్యాణ్ వచ్చేసి లోకేష్ని తమ్ముళ్ళగా ట్రీట్ చేస్తూ ఉన్నా, అధికారంలో అన్నప్పుడు సీఎం కూర్చోన్నప్పుడు ఒకళ్ళే కదా, ఒకవేళ 2.5 సంవత్సరాలు షేర్ చేసుకుంటారంటే చూద్దాం. బట్ రేపటి రోజు ముఖ్యమంత్రి పీట మీద అన్నప్పుడు లోకేష్ పవన్కి టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. ఎందుకంటే లోకేష్ కార్పొరేట్ వ్యవహారాల్లో మల్టీనేషనల్ కంపెనీలతో ఇంటర్నేషనల్ వైడ్ రేంజ్ దూసుకుపోతున్నాడు. ఏపీలో గ్రౌండ్ లెవెల్లో టీడీపీకి మంచి పట్టుంది కాబట్టి ఓకే. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈరోజు ఎలాగంటే సంవత్సరాల తరబడి కూడా ఏపీలో ఉంటున్న కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతున్నాడు. ఎలా పరిష్కారం చూపుతున్నాడు అసలు అతను? అప్పటికప్పుడు కమిటీలు, అప్పటికప్పుడు నివేదికలు, అప్పటికప్పుడు ఆ పరిష్కార మార్గాలు ఏంటి అని చెప్పేసి బాధితుల్ని అడిగి అది ఎన్ని రోజులు అయింది ఏంటని చెప్పేసి క్లారిటీ ఇచ్చి అప్పుడు ముందుకు వెళ్తున్నాడు. ఈరోజు ఉప్పాడ తీర ప్రాంతం ఎరోజన్ గురవుతుంది. మొత్తం తీర ప్రాంతం కోత, ఇల్లు కొట్టుకుపోతుంది, బోట్లు కొట్టుకుపోతుంది. దాని పరిష్కారం ఏంటి వాళ్ళని అడిగాడు, వాళ్ళు ఏంటో చెప్పారు, డిస్కస్ చేద్దాం. తీర ప్రాంత రైతులు అక్కడ కాకినాడలో ఒకప్పుడు వేటకు వెళ్తే గొల్ల చేపలు, కట్ల చేపలు ఇలా మొత్తం చూస్తే ఆన్ యావరేజ్ పర్ డే వాళ్ళు వేటకు వెళ్తే 10,000 రూపాయలు వచ్చాయి. ఇప్పుడు 1000 కూడా రావట్లేదు. కారణం భయంకరమైనటువంటి వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, ఫార్మా కంపెనీలు, కెమికల్ కంపెనీలు భయంకరంగా 2025లో కుప్పలు వచ్చేసాయి. జగన్ హయాంలో అడ్డదిడ్డగా పెట్టి పడేశారు. అంతకుముందు కూడా ఉన్నాయి కాదనట్లా. 2020 వరకు బాగానే నడిచిందండి. 2021 నుంచి వాళ్ళ కష్టకాలం మొదలైంది. అడ్డదిడ్డగా కంపెనీలు వచ్చాయి, భయంకరమైన పొల్యూషన్. దాంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి మొన్న బోండా ఉమా ఏం మాట్లాడడం మనం చూసాం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధలు అని చెప్పేసి మాట్లాడి చూసాం. ఇక పవన్ కళ్యాణ్ వచ్చేసి సమస్య పరిష్కారం చూపిస్తామని చెప్పాడు. ఈరోజు ఫిషరీస్ శాఖ వాళ్ళు, ఎన్విరాన్మెంటల్ శాఖ వాళ్ళతో కలిపి ఒక కమిటీ వేశారు. నిన్న అక్టోబర్ 7న 5 సభ్యులతో. సెప్టెంబర్ 23న అక్కడ ఉన్న తీర ప్రాంత రైతులు జాలర్ల మొత్తం కూడా సబ్మిట్ చేస్తున్నప్పుడు సెప్టెంబర్ 24న సమస్య పరిష్కారం నేను చూపిస్తాన్నాడు. ఈరోజు ఆయన వెళ్ళాడు. ఈరోజు వెళ్ళడానికి 2 రోజులు బిఫోరే కమిటీ వేశారు. అందులో క్లియర్గా ఆయన చెప్పింది అక్కడున్న వాళ్ళు ఏదైతే అడిగారో అదే. మెయిన్గా ఏ కంపెనీలు అయితే కాలుష్యం వెదజల్లుతూ ఉన్నాయో వాటికి ఫైన్ వేయాలి. ఈ కాలుష్యం ఎవరైతే బాధితులు అయ్యారో వాళ్ళకి కంపల్సేట్ చేయాలి. ఏ కంపెనీలు అయితే రూల్స్ని వైలేట్ చేస్తే వాటిని మూసేయాలి. అండ్ వీటి వల్ల ఎవరైతే బాధితులు అయ్యారో వాళ్ళకి ఆరోగ్యపరంగా రక్షణ కల్పించాలి. గతంలో ఏ జాలర్లకైతే రోజుకు 10,000 రూపాయలు ఆన్ యావరేజ్ వచ్చాయో వారికి ఈరోజు 1000 రూపాయలు కూడా రావట్లేదు. కాబట్టి ఎవరు ఏంటనేది గుర్తించి వాళ్ళకి సంవత్సరంలో ఎన్ని రోజులు అన్నది కౌంట్ చేసుకొని, సంవత్సరం 365 రోజులే ఈ వేటకి వెళ్ళేది, వాళ్ళు ఎప్పుడు ఏంటనేది కౌంట్ చేసుకుని ఆ రోజులు తగ్గట్టుగా వీళ్ళకి మినిమం 1000 రూపాయలైనా సరే కాంపన్సేషన్ ఇవ్వాలి. లేదన్నప్పుడు దాన్ని ఏం చెప్దాం, సముద్రంలో వేటకి వెళ్ళకూడదని అంటారు కొద్ది రోజుల పాటు, ఏది చేపలు గుడ్లు పెట్టే రోజుల్లో. అప్పుడు వాళ్ళకి వేట నిషేధం ఉన్నప్పుడు 10,000 అంత ఇస్తున్నారు కదా, అలా వీళ్ళకి ఇవ్వాలన్నట్టు వేరేది కూడా, అది ఒకటి. అండ్ బోట్లు, ఉప్పటి తీర ప్రాంతంలో బోట్లు కొట్టుకుపోయి ఇల్లు నిర్మించాలి, బోట్లు ఇవ్వాలి. అండ్ ఆ ఎరోజన్ కంట్రోల్ చేయడానికి అన్నట్టుగా జపాన్లో కానీ తీర ప్రాంత సునామీ పెద్ద గోడ కట్టేశారు. ఆ గోడకు ఒక పక్క సముద్రం, ఇంకో పక్క పెద్ద గొప్ప అడవి ఉంది. అలా ఉప్పాడి దగ్గర కూడా అడవి అంటే కష్టంలే కానీ పెద్ద గోడ అయితే కట్టాలి. సో ఎరోజన్ గురి కాకుండా, అంటే తీర ప్రాంతం కోతకు గురి కాకుండా పెద్ద గోడ, బాధితులకి ఆరోగ్యపరంగా అంటారు అండగా ఉండటం, వాళ్ళకి కంపల్సేట్ చేయటం, ఇల్లు కట్టడం, బోట్లు తీసుకొచ్చేయటం, వైలేట్ చేసిన కంపెనీలను మోతేయటం, అండ్ పర్లేదులే వీళ్ళు ఉంచవచ్చు అనుకుంటే తప్పు చేస్తే ఫైన్ వేయటం, అండ్ కొత్త కంపెనీలు వచ్చేసి పెట్టకుండా ఉండటం, ఉన్న కంపెనీలని తేడా ఉంటే తరిమేయటం. ఇది అన్ని పద్ధతిగా చేయబోతున్నారు. నెల రోజులలోపు నివేదిక రాబోతుంది. 100 రోజులలోపు పరిష్కార మార్గం కూడా చూపించబోతున్నారు. ఒక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా, గతంలో వైఎస్ రాజశేఖర్ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా, రోసి ఉన్నా, ఎవరు కూడా చేయలేనటువంటి పనులని పవన్ కళ్యాణ్ ఈరోజు చేయబోతూ ఉన్నాడు. అందుకే నాకు ఈరోజు అనిపిస్తున్నాడు అతను రానున్న రోజులలో అందరి చేత సభాష్ పవన్ కళ్యాణ్ అనిపించుకుంటాడు. డిప్యూటీ సీఎం కాస్త సీఎంగా మన అందరికి కూడా కరెక్ట్ అనిపిస్తాడు. లోకేష్ కూడా కరెక్టే, నో డౌట్. బట్ లోకేష్ పవన్ కళ్యాణ్ పెద్దవాడు.
అండ్ లోకేష్ టీడీపీ, పవన్ కళ్యాణ్ జనసేన వీళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉన్నారు. మేబీ పదవి షేరింగ్ అయి ఉండాలి, లేదన్నప్పటికీ వైసీపీ పూర్తిగా అంతమైంది అనుకున్నప్పుడు దెన్ టీడీపీ, జనసేన వీరిలో ఎవరు సీఎంగా ఉండాలో మీరే డిసైడ్ అని చెప్పేసి ప్రజలని ఫ్రెండ్లీగానే అడుగుతారు. మీకు ఎవరు సీఎంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఆఫ్టర్ చంద్రబాబు? జగన్ మాత్రం చెప్పండి రా బాబు ప్లీజ్. ఓకే.